Thank you. Yes, one more thing. And everyone here, we are the largest political democratic party on the face of the planet. And every member, we believe in Lal Bahadur Shastri's Jai Jawan, Jai Kisan. We respect Jawan, we respect Kisan. ఈయన అది లేదు ఇది లేదు, ఇటు రైతుల్ని ముంచుతున్నాడు, అటు జవాన్లను తిడుతున్నాడు. ఈయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మళ్ళీ అబద్ధం ఆడుతున్నాడు. భూమి జాగా గజం జాగా కూడా ఎడమైందా? గజం జాగా నువ్వు, నీ రామేశ్వరరావు, నీ కోటరి ప్రజల గజాలు కాదు 100 ఎకరాలు ఎత్తుకపోతున్నాయి. నీ కుటుంబానికి ఇలా లక్షల రూపాయల బిల్టప్ స్పేస్ స్క్వేర్ ఫీట్లు ఉన్నాయి, లక్షల స్క్వేర్ ఫీట్ బిల్టప్ స్పేస్ ఉన్నాయి. ఆ బీపాస్ అన్నాడు, ఆ బీపాస్ బిల్డింగ్ పర్మిషన్ అది రామేశ్వరరావు తప్ప ఓడిగానికి కొత్తదని అది తెలియదు. ఇంత జాగా ఉంటుంది, ఇట్లా కడతాడు పైకి. ఇంకా సిల్లీ బీజేపీ అంటాడా? యూ హ్యావ్ ద సిల్లియెస్ట్ చీఫ్ సెక్రటరీ. Chief Secretary's reply. Check. Chief Secretary replies, నేను ఒక సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చి మైనింగ్, ఇల్లీగల్ మైనింగ్ నడుస్తున్నది, ఇందులో యాజమాన్యం మార్పు ఉన్నది. యాజమాన్యం మార్పు ఉంటే మైన్ లీజ్ ట్రాన్స్ఫర్ కావద్దని కంప్లైంట్లు ఇస్తే, కేంద్రం నోటీసులు ఇస్తే చీఫ్ సెక్రటరీ చెప్పే అబద్ధాలండి. ఇది యాజమాన్యం మార్పు కాదు, ఇది కేవలం పేరు మార్పే అన్నాడు. మరి మై హోమ్ సంస్థ కేవలం పేరు మార్చుకుంటే 2008లా మళ్ళా 2015లా ఫారెన్ కంపెనీ 1800 కోట్లు ఎందుకు ఇచ్చింది? 2008లా మై హోమ్ సంస్థకి ఎందుకు ఇచ్చింది 1800 కోట్లు? రామేశ్వరరావు పేరు మార్చుకుంటే ఫారెన్ కంపెనీ 1800 కోట్లు ఇస్తుందా పేరు మార్పుకి? మళ్ళా 2005లో జయజ్యోతి సిమెంట్ 1400 కోట్లతోటి కొంటే మళ్ళా పేరు మార్పు అంటున్నారు, యాజమాన్యం మార్పు కాదంటున్నాడు. చీఫ్ సెక్రటరీ రిప్లై ఇస్తాడు, సిగ్గులేని చీఫ్ సెక్రటరీ. యు ఆర్ సచ్ అ సిల్లీ ఫెలో సోమేష్ కుమార్. Your chief minister has no decency. He got the largest democratic party on the face of the planet, a silly BJP. He doesn't know that his chief secretary is the silliest officer on this planet. And ఒక సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినండి. సుప్రీం కోర్టు జడ్జిమెంట్ లో అల్ట్రాటెక్ సంస్థకి సంబంధించి whether transfer of mining lease was involved, is transformation of partnership into a private company valid and permitted, whether any pecuniary benefit and monetary benefit was involved in this transformation. Quote judgment, transfer of lease for private benefit without corresponding benefit to the public or to the state exchequer is not permitted. In this case, the state was entitled to cancel lease that was transferred in violation of rules. The company involved suppressed facts and truth in the case. The original lessee did not disclose that the real purpose was not merely to change its partnership business into private limited company, but to privately transfer the lease by sale to the third party with a large amount of being transferred. ఈ జడ్జిమెంట్ ఇస్తే సోమేష్ కుమార్ రిప్లై, ఈ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ నాట్ పర్టైనింగ్ టు తెలంగాణ. మీ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ ఇంకో సుప్రీం కోర్టు ఉందా? సుమేష్ కుమార్,
సరే ఈ మధ్య న్యూస్లు సరిగానే చూపిస్తున్నట్టున్నారు. ఛానల్ సుధరాయించిన ఈ మధ్య. సరే నెక్స్ట్. ముఖ్యమంత్రికి చెవులు వినబడతలేవు, కళ్ళు కనబడతలేవు, అందుకే ఎత్తున ఎర్రగడ్డలు వేసారని. ఎక్కడ చూపెట్టండి. అంటే ఇష్టమున్నది వాగుతే అయిపోయిందా? తాగి వాగుతే అయిపోయిందా? చూపెట్టాలి కదా ఎవిడెన్స్. నేను హుజూరాబాద్ ఎన్నికల్లో ఏదో ఆంధ్రజ్యోతి వాళ్ళు కేసు వేసారు ఇలా ఐటీ సెల్ మీద. నేనట ఒక కమ్యూనిటీని బూట్ల కింద పెడతానట. ఏడ చూపెట్టు మళ్ళీ అది లేదు. ఆంధ్రజ్యోతి పేపర్ పేరు పెట్టుకొని వేసిండ్రు. మీ యాజమాన్యం కేసు వేసింది కరీంనగర్లో. ఆ కేసు డీటెయిల్స్ కూడా ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడాడు. ఆయన ముఖ్యమంత్రి లేకపోతే ఇంకేంది? వాట్ ఎల్స్ ఈజ్? మళ్ళీ మమ్మల్ని బీజేపీలో మనుషులు ఆడుతావు. మరి నువ్వు మనిషివేనా? ఎందుకు కేసీఆర్ ఒరిజినల్ ఏంటి? అది వీళ్ళ భాష. అందుకే మేము జర్నలిస్టులు కూడా చెప్తున్నా, తెలంగాణ ప్రజలకు కూడా ఇక్కడ నుంచి నేను విన్నవించుకుంటున్నా, మేము వాడాల్సి వస్తుందండి. వీళ్ళకి అదే భాష అర్థమవుతుంది. మేము వేరే పార్టీల గురించి మాట్లాడాం కదా అట్లా. మేము ఎప్పుడు సంబోధించినా చంద్రబాబు నాయుడు గారు అంటాము, జగన్మోహన్ రెడ్డి గారు అంటాము, పట్నాయక్ గారు అంటాము, సోనియా గాంధీ గారే అంటాము. వాళ్ళు అట్లా మాట్లాడితే రాయితోడు కొడతాం, ఇటుకతోడు కొడతాం. మా మోడీ గారు మాట్లాడారు ఎప్పుడన్నా అట్లా? మీరు మీ నాయన మోడీ కంటే పెద్ద నాయకుడు అనుకుంటావు కదా. ఈ రీసెంట్ సర్వే, one US based data analyst survey, company when it surveyed, 70% approval ratings for Narendra Modi, number 1, followed by Italian Prime Minister, followed by German Chancellor. And one company here surveys and finds KCR to be most hated Chief Minister. Most hated. Non-performing కాదు, అప్రూవల్ డిసప్రూవల్ కాదు, hated. ఒకటి కేటీఆర్ కి ఈ లాస్ట్ వారం రోజుల నుంచి రాజకీయ పరిణామాలు చూస్తా ఉంటే మీ అయ్య డిసైడ్ చేసుకున్నాడు, శాత కాదురా బాబు, నేను పక్కకు జరుగు, నీకు నీ చెల్లెకి నీ బామ్మడికి బావ అవుతాడో బామ్మడి అవుతాడో శాత కాదు, ఇక నేనే చూసుకుంటా అన్నాడు మీ అయ్య. మీరు శాతగాని దద్దమ్మలా నా కొడుకుని శాతగాని దద్దమ్మ అని డిక్లేర్ చేసాడు. మేమైతే అనలే కదండి, ఇప్పటి నుంచి నేనే వస్తా అన్న. దాని అర్థమైంది, కొడుకానికి శాత కాదు అన్నట్టే కదా. దాని డీటెయిల్స్ కూడా పంపిస్తా. కోట్లాది మంది రైతులకి అతి వర్షాలు పడ్డా, డ్రాట్ వచ్చిన, జబ్బులు వచ్చిన పంటలకి ఇలా ఫసల్ బీమా కాపాడుతున్నది. నువ్వు పెడితేగా తెలిసేది. ఆయుష్మాన్ భారత్ కూడా పనికిరాదండి? పనికిరాదా? 2,30,00,000 హాస్పిటల్ అడ్మిషన్స్ ఉన్నాయి ఆయుష్మాన్ భారత్ లా. సరే మరి నువ్వు ఫసల్ బీమా నువ్వే అని మరి క్రాప్ ఇన్సూరెన్స్ పెట్టు. నువ్వు పెడుతున్నావా? పెట్టవు. నువ్వు హెల్త్ ఇన్సూరెన్స్ పెడుతున్నావా? మనుషులకి పెట్టవు. నీకు రాష్ట్రాన్ని అమ్మేసుకొని 5 లక్షల కోట్ల అప్పులు చేసుకొని 840 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాడు ఫసల్ బీమా. ప్రీమియం కట్టలే. ఇక నువ్వు గత 2-3 సంవత్సరాలను చూస్తున్నావు. 4-5 మక్క వేయద్దంటాడు, సోయా వేయద్దంటాడు, ఇలా వరి వేయద్దంటాడు. మరి కోట్లు 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 ఖర్చు పెట్టుకొని కాళేశ్వరం ఎందుకు కట్టినవా? దేనికోసం కట్టినావు? ఏం చేసుకుంటావు కాళేశ్వరం తోటి? భూమి మీద నీళ్లు ఉన్నాయి, భూమి కింద నీళ్లు ఉన్నాయి, ఆకాశంలో నీళ్లు ఉన్నాయి, పాతాళంలో నీళ్లు ఉన్నాయి. దేనికోసం నీళ్లు?
అన్నాడు కదా. और जो दूसरा विपक्ष है कांग्रेस, वो कहता है कि आप लोग दिल्ली में कुश्ती कर, दिल्ली में कुश्ती कर रहे हैं। सीएम साहब जाते हैं, टीआरएस पार्टी के अध्यक्ष नहीं जाते हैं. हम लोग कहे, मैं पर्सनली मोदी जी से मैं भी कहा, सीएम साहब अपॉइंटमेंट पूछते तो प्लीज दीजिए. वो तेलंगाना प्रजा के लिए है, तेलंगाना के किसान के लिए है समय, केसीआर के लिए नहीं है, वो टीआरएस प्रेसिडेंट के लिए नहीं है. अभी और जो हो रहा है तेलंगाना में, ये देखकर भी कोई कहे कि दिल्ली में दोस्ती, गली में कुश्ती, तो आई थिंक उनको राजनीति समझ में नहीं आता. यहां पर भारतीय जनता पार्टी टीआरएस को हराने वाली है, हरा चुकी है रिसेंटली, और हम रोज लड़ रहे हैं, चाहे कि ये पैडी का मुद्दा हो या दूसरा मुद्दा हो. कल की प्रेस कॉन्फ्रेंस में उन्होंने कहा कि एक छोटी मोटी जीत से ये नहीं साबित होता है कि बीजेपी ज्यादा गेन कर रही है, बीजेपी का होता है. तो छोटी मोटी जीत है तो फिर 120 करोड़ रुपए क्यों बांटे आप? आपका हरीश राव गैस सिलेंडर पकड़ के क्यों फिरा 3 महीने से? पूरा फाइनेंस मिनिस्टर स्टेट का छोड़ दिया, काम छोड़ दिया, हुजूराबाद में मकान डाला. आपके पूरे मंत्री उधर ही गए, और ये पूरे मंत्री बोले दुनिया में किधर भी पैडी प्रोक्योरमेंट नहीं हो रहा, हर दाना केसीआर खरीद रहा है, हर दाना केसीआर खरीद रहा है. पिछले 8 साल से सिर्फ केसीआर खरीद रहा है, कोई भी स्टेट नहीं खरीद रहा है. क्या आप झूठ बोले क्या? फिर पहले आप मोदी जी के तस्वीर के सामने जाइए, हाथ जोड़िए, माफी मांगिए, तेलंगाना प्रजा से माफी मांगिए. आज तक एक भी दाना प्रोक्योर नहीं किए हैं, पूरा मोदी जी का पैसा है. हम सिर्फ पोस्टमैन का जॉब कर रहे हैं, उसके लिए भी हमें कमीशन मिलता था. जाके पहले माफी मांगे. क्या हो गया भाई? And if KCR wants to sit in Chief Minister's chair and wants to ask question, you better get rid of that chair. Get out from there. You are the Chief Minister. You should know what to sow, what not to sow. నీకు నీ రాష్ట్రంలో రైతులు ఏ పంట వేయాలో ఏ పంట వేయద్దో నీకు తెలియకపోతే నువ్వు దిగిపో. కేంద్రం ఎక్కడ కూడా చెప్పలేదు వరి ఉన్నదని. నువ్వు చాతగాని దద్దమ్మమైనవా? వ్యవసాయం మర్చిపోయినవా? గెట్ అవుట్. Or it's matter of time, we will throw you out. Bharatiya Janata Party will throw you out. And keep your tongue in control. Post that, ask your inefficient, incapable son to tweet or give any such statements. चाइना बॉर्डर का जो इशू उन्होंने उठाया, उस पर आपका क्या कहना है? उसके साथ ही जोड़ रहा हूँ कि यहाँ के सांसद असदुद्दीन ओवैसी ने मांग की है कि इस पर सेशन बुलाया जाए और इस मसले पर चर्चा हो कि इस पर क्या आप लोग का स्टैंड है. और जो स्थिति बनी हुई है, जो इंटरनेशनली जो प्रमाण आ रहे हैं कि चाइना की सेना घुस गई है हमारे क्षेत्र में, उस पर जो उन्होंने डिमांड करी है वो, और केसीआर साहब ने जो इशू उठाया, हमें गर्व है हमारी सेना पर. 1 मिलीमीटर का जमीन भी नहीं गया चाइना के बॉर्डर पर. हम तो तैयार है, असदुद्दीन ओवैसी जिधर मांगे उधर आके डिस्कस करने लगे. हम तो तैयार है, पर पार्लियामेंट में होना है तो सरकार को डिसीजन लेना पड़ेगा. पर 1 गज नहीं, 1 मिलीमीटर का जमीन भी भारत नहीं खोया है. और जो केसीआर का स्टेटमेंट है, दैट इज एन इर्रेस्पॉन्सिबल स्टेटमेंट. It is insulting
the three forces of Indian defense system. He has insulted soldier of India. और वो किसान को खत्म कर रहा है तेलंगाना में. वो इलेक्शन आ रहा है, उसका मतलब ये इज